నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం ఉత్తర నక్షత్రం కోసం తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రం ఒకటో పాదం సింహరాశి కింద, 2, 3, 4 పాదాలు మనకి కన్యా రాశి కిందకి రావడం జరుగుతుంది. అలాగే ఈ 2025లో వీరికి ఈ కన్యా రాశి వాళ్ళకి అదే కన్యా రాశి 2, 3, 4 పాదాల వారికి, అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారికి ఎలా ఉండబోతుంది ఏంటనేది చాలా చక్కగా తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం 2021 నుంచి అనుకుంటాను ఉత్తరా నక్షత్రం వాళ్ళకి. చాలా అనేక రకమైనటువంటి సమస్యలు. ఒకటి కాదు, 2 కాదు చాలా భారీ ఎదురు దెబ్బలు. ఇటు వ్యాపారంలో నష్టాలు, ఇటు ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్స్, మనం అనుకునేటట్టు పనులు, ఉద్యోగాలు రాకపోవడం, మన చదువులు సరైన టైంకి అవ్వక అవి నిలిచిపోవడం మధ్యలో ఇలా ఒకటి కాదు, 2 కాదు అనేక రకమైనటువంటి సమస్యలు మన ఉత్తరా నక్షత్రం వాళ్ళకి మరి ముఖ్యంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. మరి రాసుల పరంగా మనం తెలుసుకుంటున్నాం. ఉత్తర నక్షత్రం ఒకటో పాదం సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ప్రతి సంవత్సరం కూడా మనం చూసుకుంటున్నాం. ప్రతి నెల కూడా చూసుకుంటున్నాం. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అన్నీ చూసుకుంటున్నాం. కానీ ఇది కూడా మ్యాచ్ అవ్వట్లేదు మనకి. ఎందుకంటే నక్షత్రాల పరంగా చూసుకుంటున్నాము తెలియటం లేదు. రాసుల పరంగా చూసుకుంటున్నాం తెలియటం లేదు. కానీ పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం బావుంటుంది అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మీకు అది చాలా అద్భుతమనే చెప్పాలి. ఈరోజు మనం పాదాల పరంగా అంటే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంది? రెండో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంది? మూడో పాదం, నాలుగో పాదం. ఇలా విరివిగా మనం మాట్లాడుకుందాం. ఒక అద్భుతమైనటువంటి వీడియో ఈరోజు చేసుకుందాం. ఈ 2025 మీద మనకు పూర్తి క్లారిటీ అనేది వచ్చే అవకాశం అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారిని చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం అమాయకత్వం అనే చెప్పాలి. ప్రతి పనిలో కూడా మనం చెప్తున్నది ఏది కూడా అర్థం చేసుకోకపోవడం, ప్రతి విషయంలో కూడా కొంచెం డల్‌గా ఉండడం అనేది పాపం ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారికి ఎక్కువగా జరుగుతుంటది. అంటే డల్‌నెస్ అనమాట. అంటే తెలివితేటలు లేవా అంటే అపారమైనటువంటి తెలివితేటలు. కానీ అవి ఎక్కడ చూపించాలో అక్కడ చూపించకుండా అనవసరమైనటువంటి విషయాల దగ్గర అతి తెలివితేటలు చూపించడం. అవసరమైనటువంటి విషయాల్లోని తెలివితేటలు చూపించకపోవడం, దీనివల్ల మన వైవాహిక జీవితంలోనే కాకుండా, మన ప్రేమించిన వారు, మన అనుకునేవారు అందరిని కూడా మనం దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రేమాప్యతలను మనం పొందే అవకాశం కూడా చాలా తక్కువుంటుంది. ఉదయం లెగిసి కష్టపడుతుంటాము, పని చేస్తుంటాము, అన్నీ చేస్తుంటాం. కానీ మనకి సరైన గౌరవం, గుర్తింపు కూడా మనకి ఎక్కువగా దొరకదు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారికి. కానీ 2025లో మనం చూసుకున్నట్లయితే చదువు విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. మంచి మార్కులు పర్సెంటేజ్ సాధించుకోగలుగుతారు. మంచి ఉద్యోగ అవకాశాలు సాధించుకోగలుగుతారు. అలాగే ఆర్థికంగా కూడా బాగా నిలబడే అవకాశం ఉంది. బిజినెస్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవ్వడమే కాకుండా, నాలుగు వైపులా ధనం కూడా సంపాదించుకోగలుగుతారు. మరి ముఖ్యంగా విద్యార్థులైతే మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి వాళ్ళకి. 2025 వాళ్ళు చదువుకు తగ్గ ఉద్యోగ అవకాశాలు సాధించుకోవడంతో పాటుగా, మంచి ఉ మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యి, మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలున్నాయి. చాలామంది మాకు దోషాల వల్ల అవ్వట్లేదేమో, 2, 3 సంవత్సరాల నుంచి సంబంధాలు చూస్తున్నాం. మా ఉత్తర నక్షత్రాలకి మ్యారేజ్ అవ్వటం లేదు. అలాంటిది ఏవి కూడా పెట్టి 2025లో సంబంధం రైట్ అవ్వడంతో పాటుగా, మ్యారేజ్ కూడా సెట్ అయిపోయి కుదిరే అవకాశం కూడా ఉంది మనకి 2025లోనే. దీనికి తోడుగా అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడగలిగి కొంచెం హ్యాపీగా మనకి 2025 అనేది ఒక మెమరబుల్‌గా మనం మర్చిపోకుండా మన జీవితంలో ఎప్పుడుకో గుర్తుండిపోయే సంవత్సరంగా మనకి 2025 ఉండబోతుంది. అంత అద్భుతంగా ఉండబోతుంది 2025. అలాగే ఉత్తరా నక్షత్రం రెండో పాదంలో చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయాన్ని కూడా మౌనం. మంకు అంటే మన అవతల వాళ్ళకి మీద మనం ఒకసారి కోపం పడ్డా, చిరాకు పడ్డా సరే అవతల వాళ్ళతో మాట్లాడడం మానేయడం. మన అవతల వాళ్ళు ఎంత ప్రయత్నించినా మాట్లాడదాం అని చెప్పి వీరు మాట్లాడకుండా ఉండడం. అలాగే కొంచెం నన్నే పొగడాలి, నాతోటే ఫ్రెండ్‌షిప్ చేయాలి, అందరూ నాతోటే ఉండాలనేటువంటి భావన ఏదైతే ఉందో, అది ఉత్తరా నక్షత్రం రెండో పాదం వారికి ఎక్కువగా ఉంటుందండి. ఫ్రెండ్‌షిప్ విషయంలో అయినా సరే, మ్యా ఒక ఇంట్లో అయినా సరే, ఏదైనా సరే అలగడం అనేది మాత్రం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా అలుగుతూ ఉంటుంటారు అస్తమాను కూడా ప్రతి విషయానికి కూడా. కానీ చాలా అపారమైన తెలివితేటలు, ప్రేమ, ఆప్యాయతలు చూపించడంలోని మనకి ఈ 27 నక్షత్రాల్లో ఉత్తరా నక్షత్రం అంత ప్రేమ, ఆప్యాయతలు ఈ రెండో పాదంలో చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది ఎవ్వరు కూడా ఇవ్వలేరేమో. అంత ప్రేమ, ఆప్యాయతలు వీళ్ళిస్తారు. చాలా చక్కటగా వీళ్ళ చేత్తో ఏది తయారు చేసినా సరే
మహా అద్భుతంగా ఉంటుంది. అలాగే వంటల్లో గాని, కళల్లో గాని ప్రతి దాంట్లో కూడా ఆరితేరుంటారు. అలాగే ఈ 2025లో ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది. మంచి మార్కులు పర్సెంటేజ్‌తో పాస్ అవుతారు. వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు సాధించుకోగలుగుతారు. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యి మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా 2025లో ఉన్నాయి. కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలనేవి వీళ్ళకి ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి. కానీ ఆర్థికంగా బాగా సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలున్నా సరే అవన్నీ టీ కప్‌లో తుఫాన్‌లాగా అవన్నీ కూడా చెదిరిపోయి కుటుంబం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. అలాగే ఉత్తరా నక్షత్రం మూడో పాదం వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం బిజినెస్ రంగంలోని చాలా అద్భుతంగా ఉంటారు. వీళ్ళ మాటతనం చూసుకున్నా సరే, అవతల వాళ్ళని ఇట్టే మాటలతో కట్టిపడేస్తుంటారు. అలాగే వీళ్ళు ఏదైనా ఆలోచించారంటే బిజినెస్‌గా పరంగా కూడా, అందులో వీళ్ళు ఆ రంగంలోని మంచి ఆరితేరినట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఆ రంగం అంతా నాకు తెలుసు అన్నట్టుగా. వీళ్ళు ఎందులో చేయి పెడితే అందులో లాభాలే తప్ప నష్టాలుండవు. అంత అద్భుతమైనటువంటి తెలివితేటలు భగవంతుడు ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారికి ఇస్తాడు. అలాగే జీవితంలో మంచి ఎదుగుదల అలాగే పిల్లలు కూడా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా చాలా బావుంటుంది. 2025లో మంచి మార్కులతో పాస్ అవ్వడంతో కాకుండా ఉద్యోగం సాధించుకోగలుగుతారు. వాళ్ళు మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అవుతాయి. అలాగే పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తగ్గి కొంచెం కుటుంబంలో కలతలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా సమసిపోయి 2025లో మనకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అదంతా చేతికి అందుతుంది. మనం ఇవ్వాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అవన్నీ మనం ఇచ్చి తీరుతాము. అలాగే ప్రతీది కూడా సంఘంలో గౌరవం కానీ ఇవన్నీ కూడా 2025 మూడో పాదం వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అలాగే ఉత్తరా నక్షత్రం నాలుగో పాదంలో చూసినట్లయితే 1, 2, 3 పాదాల వారికి టోటల్ భిన్నంగా ఉంటారు ఉత్తరా నక్షత్రం నాలుగో పాదం వారు. అందరితో కలివిడిగా ఉండడం, అందరితో మాట్లాడుతుండడం, అందరూ నాకు కావాలి, నేను అందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. అందరితో కూడా ఎప్పుడు సరదాగా ఉంటారు, నవ్వుతూ ఉంటుంటారు, 10 మందిని నవ్విస్తా ఉంటుంటారు. ఇంట్లో కూడా వీళ్ళు ఎక్కడుంటే అక్కడ అలికిడిగా ఉంటది. వీళ్ళు ఎక్కడున్నా సరే 10 మందికి పోగవ్వడం, మంచి చెడు మాట్లాడుకోవడం. ఫ్రెండ్స్ అయితే వీళ్ళు లేకపోతే ఆ ఫ్రెండ్స్ ఎవరికీ కూడా అసలు టైమ్ పాసే అవ్వదు. అంత బోర్ కొట్టేస్తుంటది. అంత మాటకారితనం, నవ్వులించడం, అవతల వాళ్ళని ఈ చాలా ఇంప్రెస్ చేయడం ఇవన్నీ కూడా గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా వీళ్ళలో ఉంటాయి. అలాగే చదువులో కూడా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా సరే ప్రతీది కూడా తెలుసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఈ నాలుగో పాదంలో జన్మించిన వారు. అలాగే చాలా అద్భుతంగా ఉంటుంది. 2025 వాళ్ళు మంచి ర్యాంకింగ్ గాని, చదువులో గాని, ఉద్యోగ అవకాశాల్లో గాని, మ్యారేజ్ చేసుకోవడంలో గాని, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోగలుగుతారు. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకోగలుగుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతారు. మంచి ఉద్యోగాలు, మంచి ప్యాకేజ్‌తో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా సాధించుకోగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి వీళ్ళకి. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా ఇయన్నీ కొంచెం తగ్గి కొంచెం అంతా ఆరోగ్యాలతో కుటుంబం అంతా కూడా సకల సంతోషాలతోటి 2025 ఆర్థికంగా బాగా బలోపేతమై బాగా డబ్బు సంపాదించుకోగలుగుతారు. ఇలాగ ఓవరాల్‌గా చూసుకుంటే 2025 మరుపురాని సంవత్సరం కింద మనం చెప్పొచ్చు. ఉత్తరా నక్షత్రం అనేది అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా మరిన్ని మంచి మంచి వీడియోలు తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. మరిన్ని విషయాలు బాగా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అలాగే ఆ భగవంతుని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. జై శ్రీరామ. ఉంటానండి.